విజయవాడని వరదలు అతలాకుతలం చేసేసాయి. స్వయంగా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి మొత్తం వరద బాధితులను ఆదుకోవడానికి ఆయన సహాయక కార్యక్రమాలు అయితే చేపట్టారు. మొత్తం కూడా విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది వరద ప్రభావం నుంచి. సో ప్రతి ఒక్కరికి కూడా ఇంకా సహాయ కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే మొత్తం కూడా ఇల్లంతా వరదమయం అయిపోయి బురద నిండిపోయింది బురదతో. సో దీనివల్ల ఇంకా ఇంట్లో ఇంకా ఏవి కూడా సమకూరలేదు కాబట్టి ఇంకా సహాయక కార్యక్రమాలు కంటిన్యూ చేయాలి అని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా బుడమేరు వాగుకు సంబంధించి గంటలు ఏ విధంగా పూడ్చారు, సో దానికి సంబంధించి కూడా ఆయన పరిశీలించడం జరిగింది. డీటెయిల్ గా చూద్దాం. విజయవాడ నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన వరదల్లో ముంపు బాధితులను ఆదుకోవడానికి ఏపీ ప్రభుత్వం యుద్ధ స్థాయిలో చేసిన పోరాటం ఒక కొలిక్కొచ్చింది. ఇక అత్యధిక భాగం నగరంలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సహాయ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించడానికి గత 10 రోజులుగా విజయవాడ కలెక్టరేట్లో మకాం వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాత్రి తన ఇంటికి తిరిగి వెళ్లారు. అంతకుముందు సాయంత్రం బుడమేరు గండ్లు పూడ్చిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. గండ్లను విజయవంతంగా పూడ్చిన అధికారులకు సీపేజ్ పెద్ద సవాల్గా మారింది. ఇక ఆ పనులు కూడా 95% పూర్తయ్యాయి. దీనిపై అధికారుల నుంచి చంద్రబాబు సమాచారం తీసుకున్నారు. గండ్లు పూడ్చిన ప్రాంతంలో గంటకు పైగా ఆయన గడిపారు. అనంతరం తిరిగి విజయవాడ కలెక్టరేట్ కు చేరుకున్నారు. అక్కడ కొంతసేపు అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఆపరేషన్ విజయవాడ ముమ్మరమైంది. బుడమేరు గండ్లను ఇప్పటికే పూడ్చిన ఏపీ ప్రభుత్వం గట్లను పెంచి పటిష్టం చేసే పనులను వేగవంతం చేసింది. వరద ప్రాంతాల్లో గృహ నష్టం అంచనాకు చేపడుతున్న ఎన్యూమరేషన్ ప్రక్రియ 2వ రోజు కూడా కొనసాగింది. ఇవాళ్లతో ఈ సర్వేను ముగించాలని సర్కార్ టార్గెట్ పెట్టుకుంది. ముంపు ప్రాంతాల్లో చాలా వరకు వరద తగ్గిపోయింది. అయితే చాలా ప్రాంతాలు ఇళ్లలోని బురద ఇంకా వదలలేదు. దీంతో ఇళ్లలో వంట చేసుకునే పరిస్థితి చాలా కుటుంబాలకు లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోంది. బాధితులు తిరిగి నిలబడే వరకు వారికి అందిస్తున్న సాయాలను కొనసాగించాలని కూడా భావిస్తోంది. మరోవైపు వరద నీటిలో నిన్నటిదాకా మునిగి పాడైపోయిన తమ వాహనాలను బాగు చేయించుకునేందుకు వస్తున్న వారితో నగరంలోని మెకానిక్ షాపులు కిక్కిరిసిపోతున్నాయి. ఒక్కో షాపు వద్ద వందల బైకులు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ప్రభుత్వం పురమాయింపుతో రంగంలోకి దిగిన మెకానికులు ఇంటికి వెళ్లి ఇళ్లలోని వస్తువులు వాహనాలను రిపేర్లు చేస్తుండడం కనిపించింది. విజయవాడలో వరదలకు సుమారు 2.5 లక్షల కుటుంబాలకు చెందిన 7 లక్షల మంది ప్రభావితమయ్యారు. ఇక రోజుల తరబడి ముంపులో ఉండిపోయారు. ఆ నీటి మధ్య బాధితులకు సాయం అందించడం, వారిని బయటకు తీసుకురావడం అధికార యంత్రాంగానికి కత్తి మీద సాముగా పరిగణించింది. ఇక మరోపక్క గండ్లను పూడ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం రాత్రింబవళ్లు పనిచేసింది. బాధితుల సహాయార్థం ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా అధికార యంత్రాంగాన్ని పరుగులెత్తించింది. సుమారుగా 1 కోటి ఆహార ప్యాకెట్లు, 90 లక్షల మంచినీళ్ల బాటిల్స్, ఇక 25 లక్షల లీటర్ల పాల ప్యాకెట్లను బాధితులకు పంపిణీ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ. లక్ష్మీదుర్గ ఏదైతే విజయవాడ నగరం దాదాపు 10 రోజుల తర్వాత వరద ముంపు కూడా బయటపడుతుందని చెప్పవచ్చు. అయితే నిన్న చంద్రబాబు నాయుడు 10 రోజుల పాటు ఇక్కడే మకాం వేసి మొత్తం కూడా ఈ వరదపై సమీక్షించడంతో పాటు నిత్యం కూడా అంటే ప్రతిరోజు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ సహాయ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయనేది క్షేత్రస్థాయిలో ఆయన మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. నిన్న ఏదైతే బుడమేరు డైవర్షన్ కెనాల్కి గండు పట్టాయో ఆ ప్రాంతానికి వెళ్ళి దాదాపు 1 గంట సేపు అక్కడ మొత్తం కూడా అధికారుల నుంచి అలాగే మంత్రి నిమ్మల రామానాయుడు నుంచి మొత్తం కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ కట్టను ఇంకా మరింత పటిష్టం చేయాలని చెప్పి కూడా అక్కడ ఇరిగేషన్ అధికారులు కూడా చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే బుడమేరు ముంపుకి ప్రధానమైన కారణం ఆయన ఆ గండ్లు పూడ్చివేత కార్యక్రమం చాలా విజయవంతంగా పూర్తి చేశారు అని చెప్పి కూడా చంద్రబాబు అక్కడ నిమ్మల రామానాయుడిని అభినందించడం కూడా జరిగింది. అయితే విజయవాడ నగరంలో ఇంకా సాధారణ స్థితికి అయితే ఇంకా రాలేదు. దాదాపు మొత్తం ఏదైతే జీవనం కోల్పోయిన వాళ్ళందరికీ కూడా వారికి సాధారణ స్థితిలో వచ్చే వరకు కూడా అధికార యంత్రాంగం ఖచ్చితంగా గట్టిగా పనిచేయాలని చెప్పారు. మరోవైపు ఏదైతే గృహాలకు సంబంధించిన నష్టం అపారంగా వాటిల్లింది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే
ఇంట్లో ఏ వస్తువు కూడా పనికి రాకుండా పోయిందని కూడా ఈ సర్వేలో తేలిందని కూడా చంద్రబాబు చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ఆ 2 వీలర్స్ వందలాది వేలాది 2 వీలర్స్ మొత్తం కూడా వరద నీటి వల్ల మొత్తం కూడా పాడైపోయినాయని చెప్పారు. వాటన్నిటిని కూడా మెకానిక్ షాప్స్ ఉండి రిపేర్లు చేపించుకున్న షాప్స్ కూడా మొత్తం నిత్యం కిటకిలాడుతూ ఉన్నాయి. వాటికి కూడా కొంత అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత రిపేర్లకు చెల్లించే విధంగా కూడా ఒక కార్యాచరణ రూపొందించామని కూడా చెప్పారు. మరోవైపు ఏదైతే ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, లేకపోతే కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, లేకపోతే ఇవన్నీ కూడా రిపేర్కి సంబంధించిన అంశాలను కూడా మేము పరిశీలిస్తున్నాము. ఎందుకంటే వాటిని కూడా రిపేర్ చేసే అవకాశం ఉంటాయి, అన్ని కూడా చేస్తాం. ఒక టీవీలు వస్తే మిగిలిన వస్తువులన్నీ కూడా రిపేర్ చేసే అవకాశం ఉంది కనుక మిగిలిన వస్తువులకి రిపేర్ చేసే ఖర్చుల్లో కొంత భరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చూస్తుందని కూడా చెప్పారు. ఇక ప్రధానంగా చూస్తే కనుక శానిటేషన్ కి అయితే పెద్దపీట వేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు అంటూ వ్యాధులు ప్రబలకుండా మొత్తం కూడా రాష్ట్రంలో ఎవరైతే పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారో వాళ్ళంతా దాదాపు 7,500 మందిని ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో మోకరించి వాళ్ళందరినీ కూడా శానిటేషన్ కోసం ఉపయోగిస్తున్నాము. ఇప్పుడు ప్రధానమైన దృష్టి అంతా కూడా అక్కడ ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా చూడటమే మా ప్రథమ కర్తవ్యం. అందుకని నిరంతరం 24/7 అక్కడ పారిశుద్ధ్య కార్మికులు మొత్తం కూడా పనిచేస్తున్నారు. అలాగే హెల్త్ క్యాంప్స్ కూడా అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి వైద్య పరీక్షలు అన్ని కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు నేను ఈ కలెక్టరేట్ నే సీఎంఓ కార్యాలయంగా చేసుకుని దాదాపు 10 రోజుల పాటు ఇక్కడే ఉండి మొత్తం మానిటరింగ్ చేశాను. ఇప్పుడు కూడా అంటే నేను ఉండవల్లి వెళ్ళిపోయినప్పటికీ తన నివాసానికి వెళ్ళిపోయినప్పటికీ ఇక్కడ మంత్రులు కానీ అధికారులు కానీ ఖచ్చితంగా ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వాళ్ళంతా కూడా ఖచ్చితంగా అక్కడే ఉండి మొత్తం పనిచేయాలని చెప్పి కూడా వారికి బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది. థ్యాంక్ యూ పూర్ణ.